viewers, this is Bharti from English Tuber Bharti. I welcome all of you to our channel. And ee roju manaku oka special guest unnaru, none other than ఎవరంటున్నారా, డి హారిక గారు. ఎవరికైతే ఫుల్ మార్క్స్ తెచ్చుకొని మన విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి టెట్ లో, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ మధ్య టెట్ లో ఫుల్ మార్క్స్ అంటే ఆల్మోస్ట్ 149.46 అండి. నేనైతే 150 అంటా, డెసిమల్ తీసేస్తాను. ఆ ఫ్రాక్షన్స్ లో కూడా చూడండి ఎంత వేరియేషన్ వస్తుందో. అలాంటి మెరిటోరియస్ స్టూడెంట్ మన ముందుంది హారిక గారు. హారిక, ఐ వెల్కమ్ యూ టు మై ఛానల్ అండ్ I just my heartiest congratulations to you and your family members and the people who are there behind you. Welcome to our channel, Harika. Thank you, madam. నాది ఒక చిన్న క్వశ్చన్ మీకు ఏంటంటే, ఏం లేదు, మన వ్యూవర్స్ ఎంతో మంది మా ఛానల్ ఇప్పుడు చూస్తూ ఉండొచ్చు. ఏంటంటే టెట్ కి ప్రిపేర్ అవ్వాలి. ఈ మధ్యలోనే తెలంగాణలో యాడ్ వచ్చింది, ఇంకా అప్లై చేసుకుంటున్నారు. మీరు కొంత టిప్స్ వాళ్ళకి కనుక చెప్తే మీరు ఎలా ప్రిపేర్ అయ్యాలనేది వాళ్ళకు ఒక గ్రేట్ బూస్టింగ్ స్పిరిట్ అనమాట, వాళ్ళకి అది వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, మీరు యాక్సెప్ట్ చేశారు, చాలా సంతోషం కదా. అలా మీ భాషలో, మీ వర్డ్స్ లో అలాంటి టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పగలరు. హారిక, ప్లీజ్. హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు డి హారిక, దేవ హారిక. మాది విజయనగరం జిల్లా. మా నాన్నగారి పేరు దేవ జగన్నాథరావు, మా అమ్మగారి పేరు దేవ వరలక్ష్మి. ఇంకా నాకు టెట్ లో 150కి 149.46 మార్క్స్ వచ్చాయి. ఇన్ని మార్క్స్ స్కోర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా ప్రిపరేషన్, రివిజన్ మీద రివిజన్. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే గానీ మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేము. నెక్స్ట్ ఏంటంటే మేము ఈ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కాదు, మాకు డైట్ ఎంట్రన్స్ నుంచి కూడా, మేము ముగ్గురం విజయనగరం జిల్లా నుంచి మేము ముగ్గురం కూడా ఒకే దగ్గర చదువుకున్నాం డైట్ ఎంట్రన్స్. అప్పటి నుంచి కూడా మేము ముగ్గురం డైట్ ఎంట్రన్స్ ఇక్కడ కోచింగ్ తీసుకొని వినయ్ సార్ గైడెన్స్ తోనే వెళ్ళి ముగ్గురం విజయనగరం డైట్ లోని 2 years ట్రైనింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకా మళ్ళీ వెంటనే ఇక్కడ కోచింగ్ వచ్చేసాము. అప్పటి నుంచి కూడా ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. ఇంగ్లీష్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, ఈవెన్ నాకు కూడా భయం. ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం కానీ భయం, అంటే వస్తుందో రాదా, మార్క్స్ స్కోర్ చేయగలమా లేదా అనేసి. ఎందుకంటే ఎక్కువ మందికి ఇంగ్లీష్ లో మార్క్స్ రాకపోవడం వల్లే బ్యాక్ అవుతున్నారు, టెట్ స్కోర్ చేయలేకపోతున్నారు. ఇంగ్లీష్ కూడా మాకు ఎలా అంటే టెక్స్ట్ బుక్స్ అంటే లెసన్ బ్యాక్ సైడ్ ఉన్న ఎక్సర్సైజెస్ అన్ని చేయించి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ఏ డౌట్స్ వచ్చినా సరే సార్ చెప్తూ ఉంటారు, ఈ విధంగా చదవాలి, ఎక్కడ బ్యాక్ అవుతున్నాము అక్కడ మనం అవి రెక్టిఫై చేసుకోవాలి అని బాగా మాకు గైడ్లైన్స్ ఇస్తున్నారు. వెరీ గుడ్. మరి హౌ వాస్ ద సపోర్ట్ అట్ హోమ్ మేడం? మీ ఇంట్లో వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు మిమ్మల్ని? అంటే నాకు మ్యారేజ్ అయిపోయింది మేడం. మ్యారేజ్ కి బిఫోర్ నాకు ఏంటంటే యాక్చువల్లీ ఇలా చదవాలి అని ఇంటి దగ్గర చెప్పిన వాళ్ళైతే ఎవరు లేరు మేడం. ఎందుకంటే డాడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెటిల్డ్, కానీ నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు వేరే ప్రొఫెషన్స్, రైల్వే అని వేరేగా, వాళ్ళ టీచింగ్ ప్రొఫెషన్ లో ఎవరు లేరు. కాబట్టి వాళ్ళకు కూడా ఐడియా లేదు ఎలా చదవాలి అనేసి. నాకు ఎవరు ఇంకా గైడెన్స్ చేసేవారు కాదు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ మమ్మీ వాళ్ళ సైడ్ ఇంకా ఎవరు కూడా అసలు అంత ఎడ్యుకేటెడ్ కాదు. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే అందరూ ఎడ్యుకేటెడ్. వాళ్ళు కూడా ఎలా అంటే, నాకు అమ్మ పెళ్ళయింది అంతేగాని నీకు అది ఆటంకం కాకూడదు, నీ చదువుకి నువ్వు చదువు కొనసాగించాలి, నువ్వు అనుకున్న గోల్ నువ్వు అచీవ్ అవ్వాలి అని బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం. వాళ్ళు కూడా ఇప్పుడు నేను ఇన్ని మార్క్స్ స్కోర్ చేశాను అంటే మా సార్ గైడెన్స్ ఎంత నాకు ఉందో వాళ్ళ సపోర్ట్ కూడా నాకు అంతే ఉంది. వెరీ గుడ్. ఐ థ్యాంక్ యువర్ హస్బెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ సపోర్ట్, అండ్ ఆల్సో మీ ఇల్లాస్, మీ అత్తగారు మామగారు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు. బాగా సపోర్ట్ చేస్తారు. అంతే కదమ్మా, వాళ్ళు నో అంటే మనం ఏం చేయలేం కదా ఇంట్లో కూర్చొని. అంతే మేడం, నేనేం చేయలేను. ఇంకా వాళ్ళు కానీ నో చెప్తే వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు మేడం. అందరూ కూడా ఇలా చేస్తే బాగుండు అని అనిపిస్తుంది మేడం ఒక్కొక్కసారి. అంటే మ్యారేజ్ అయ్యాక చాలా మంది చదువు ఇంకా ఆపేస్తున్నారు, ఇంకా ఇక్కడతో నా లైఫ్ అయిపోయింది ఇంకా అని ఆపేస్తున్నారు. కానీ అందరూ అలా ఉంటే బాగుంది కదా, ఇలా చాలా మంది చదువుకొని ఇంకా ఫార్వర్డ్ గా వెళ్ళి మంచి ప్లేసెస్ లోకి వెళ్తారు కదా ఆడవాళ్ళు చాలా మంది అని అనిపిస్తుంది మేడం. వెరీ నైస్ అమ్మా. అలాగే మీరు ఈ సభాముఖంగా మా ఛానల్ ముఖంగా అందరికి రిక్వెస్ట్ చేయండి, హూ ఎవర్ గెట్ మ్యారీడ్ మీరు సపోర్ట్ చేయండి మీ వైఫ్స్ కి అండ్ ఇల్లాస్ కూడా. ఎప్పుడు అందరికి ఎవరికైనా సరే రిక్వెస్ట్ చేస్తాను మేడం. ఎందుకంటే చాలా మంది టాలెంట్ ఉండి కూడా ఇంకా మ్యారేజ్ అనే ఒక్క ఆటంకం వల్ల అక్కడితో ఇంకా ఆగిపోతున్నారు. అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ చేసేస్తున్నారు. పేరెంట్స్ అయితే తప్పు కాదు, ఎందుకంటే చుట్టూ అడుగుతారు ఇంకా చేయరా అనేసి. వాళ్ళ
ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చేసేస్తున్నారు. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారు, మామగారు అండ్ హస్బెండ్ వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా మన దారి అయ్యింది కదా, ఇంకా మనం జాగ్రత్తగా చదివించుకుంటే బాగుంటది, మనకి మంచిది తనకి మంచిది అనేసి ఇంకా అలా అందరూ సపోర్ట్ చేస్తే చాలా మంచిది. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు మీరు. కానీ ఇది ఒక కన్విప్ అన్నమాట. మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ మ్యారేజ్ ఒక ఆటంకం కాదు, అది మీ స్టడీస్ కి ఒక వాట్ ఐ కెన్ సే ఒక బ్రేక్ లాంటిది కాదు. యూ కెన్ కంటిన్యూ విత్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ ఇన్ లాస్ అండ్ హస్బెండ్. పిల్లలు ఉంటే పిల్లలు కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తారు. అదే మీరు ఇంకా చిన్నగా రీసెంట్లీ మ్యారీడ్ అనుకుంటాను. సో చాలా అండ్ కన్వే మై రిగార్డ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు దెమ్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యువర్ హస్బెండ్ ఆల్సో మేడం. స్పెషల్ నేను ఈ ఛానల్ ముఖంగా కూడా వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి లైక్ దట్. ఇఫ్ దే సపోర్ట్, వాళ్ళ జీల్ అనేది, వాళ్ళ ఉత్సాహం అనేది అక్కడితోనే ఆగకుండా. ఇప్పుడు మీరు టీచర్స్ అవుతున్నారంటే ఇది మామూలు మాట కాదండి. 4 గోడల మధ్యలో రేపటి పౌరులను మీరు తీర్చిదిద్దబోతున్నారు. అంత గొప్ప పోస్ట్, టీచర్ పోస్ట్ అంటే అది ఇలాంటి పోస్ట్ కాదు. అందుకని యు ఆర్ చూసింగ్. మీరు కూడా ఎస్జిటికా ఎస్ఏకా దేనికి ప్రిపేర్ అవుతున్నారు? ఓన్లీ ఎస్జిటి మేడం. అదే ఎస్జిటి అంటే ఇంకా పైన ఎస్ఏకి రాయాలని ఉందా బిఎడ్ చేసి? లేదు, అంటే అందరూ సజెస్ట్ చేస్తున్నారు మేడం, అంటే బిఈడి కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి. అంటే నాకు అనిపిస్తుంది ఏదో ఒక దాని మీద ఫస్ట్ ఫోకస్ చేసి బాగా మంచి స్కోర్, మంచి ర్యాంక్స్. ఇప్పుడు డైట్ లో ఈ టెట్ ఎంట్రన్స్ ఎలాగైతే మంచి ర్యాంక్ సాధించామో, నెక్స్ట్ డిఎస్సి లో కూడా మంచి ర్యాంక్ తో వెళ్ళాలని ఉంది మేడం. అందుకని ఇంకా అదర్ సబ్జెక్ట్స్, అదర్ కోర్సెస్ కానీ మరి ఇంకేవి చేయకుండా అలా దీని మీదే ఉంటున్నాను. తప్పకుండా వస్తుందమ్మా, నీ కృషి ఫలిస్తుంది, తప్పకుండా వస్తుంది. నాకు మీరు ఒక్క మాట చెప్పండి, మీకు ఇష్టమైన సబ్జెక్టు, కష్టమైన సబ్జెక్ట్? ఆల్రెడీ చెప్పాను మేడం, నాకు ఇష్టమైనది బాగా ఇంగ్లీషే మేడం. ఓకే, కష్టమైనది కూడా ఇంగ్లీషే. కష్టమైనది కూడా ఇంగ్లీషే. వెరీ గుడ్. అంటే మీరు కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఇంకా అంటే దాన్ని ఇష్టపడితే ఎంత కష్టమైనా సరే మనకు తీయాలనిపిస్తుంది కదా మేడం, ఇంకా అదే చదవాలనిపిస్తుంది. కొంతమంది కష్టమైన సబ్జెక్ట్ ని పక్కన పెట్టేస్తారా, ఇది నాకు రాదు అనేసి. కానీ నేను దాన్నే ఇష్టంగా తీసుకుంటున్నాను, ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ తీయాలనిపిస్తుంది. మనకు భయమైనా సరే దీని మీద నేను ఇష్టం పెంచుకుంటే ఇంకా నాకు చదవాలనిపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను దీనికి వ్యూవర్స్ కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడే ఒక సైకాలజీ మేడం కూడా అదే మాట్లాడారు. ఇంట్రెస్ట్ అనేది లేకపోతే మనం క్రియేట్ చేసుకొని చదివితేనే మనకు సబ్జెక్ట్ లో ఒక పట్టు అనేది వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ లేకపోతే సబ్జెక్ట్ మనకు అర్థం కాదు, మనం దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యలేము. సో మీరు అంత కష్టమైన సబ్జెక్ట్ కూడా ఇష్టంగా తీసుకున్నారు. కొంతమంది నేను ఇదే డిఎస్సి టెట్ లో వాళ్ళు చెప్తుంటారు, నాకు అది సబ్జెక్ట్ బోర్ అండి, నేను దాని లాస్ట్ చదువుతాను, నాకు అసలు ఇష్టం కష్టమని ఫీల్ అయితే దాన్ని ఇంక వదిలేస్తాం మేడం. అందుకని దాని మీద ఇష్టం పెంచుకుంటే బెటర్. అది కరెక్ట్, చాలా మంచి ఇది చేస్తారమ్మా మీరు. మరి ఇప్పుడు డిఎస్సి కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు మీరు? అవును మేడం, అంటే టెట్ ఇంతకు ముందు టెట్స్ వేరు మేడం. ఇంతకు ముందు టెట్ లో ఫస్ట్ నాకు 145.5 వచ్చాయి, తర్వాత ఇంకా నెక్స్ట్ టెట్ కూడా 142 వచ్చాయి, తర్వాత ఇప్పుడు 149.46 వచ్చాయి. మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక్క టెట్ కి మాకు క్లారిటీ వస్తుంది మేడం. అంటే ఫస్ట్ అవగాహన లేకుండా ఏదో అంటే బిట్కి ఆన్సర్ చేయాలి, లేకపోతే ఈ బిట్కి ఇది ఆన్సర్ చేయాలి, అలా చదివేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే టెట్ డిఫికల్టీ లెవెల్ బాగా పెరిగింది మేడం. అంటే ఒక బిట్కి దాని సరౌండింగ్స్ అన్ని చదవాలి, బిట్కి ఆన్సర్ మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న అన్ని తెలుసుకోవాలి. మనం నెట్ లో సెర్చ్ చేసుకొని వేరే సార్స్ అందరికి డౌట్స్ అడిగి మనం క్లారిఫై చేసుకొని ఇంకా డెప్త్ గా చదువుతున్నాం. ఎందుకంటే టెట్ ఈ రేంజ్ లో ఉందంటే ఇంకా డిఎస్సి ఏ రేంజ్ లో ఉంటుందో మాకు అర్థమవుతుంది మేడం. అంటే కాంపిటీషన్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే 5 years నుంచి వేయలేదు అంటే ఇంకా ఎంతమంది దీనికోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మరి కట్ చేయాలి అంటే పేపర్ డిఫికల్టీ పెంచాలి. వాళ్ళ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఆలోచన కూడా తప్పు కాదు. కాబట్టి మేము ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఇంకా బిట్ ఆన్సర్ ఆ టైప్ కాకుండా బిట్కి ఒక క్వశ్చన్ లాగా, బిట్కి ఆన్సర్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చదివినట్టుగా చదివి అలా ప్రిపేర్ అయితే మంచిగా స్కోర్ చేయాలి. ఇప్పుడు కూడా మేము అలా చదివి ఈ స్కోర్ తెచ్చుకున్నాం మేడం. పేపర్స్ అన్ని అనాలిసిస్ చేయడం, ఎలా వస్తుంది బిట్కి, ఇంతకు ముందు ఎలా ఇచ్చేవాడు, ఇంతకు ముందు క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇచ్చి ఆన్సర్ పెట్టలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, క్వశ్చన్ ఇచ్చి ABC సరైనది ఏది, సరికానిది ఏది, ఏబియా బీసీయా, చాలా డిఫికల్టీ పెరిగిపోతుంది. అలా కూడా నెక్స్ట్ డిఎస్సి కూడా ఇంకా అదే డిఫికల్టీతో వస్తుంది. కాబట్టి ఇలా ఇదే విధంగా ప్రిపేర్ అవుతూ ఇంకా మంచి స్కోర్ తెచ్చుకోవాలనేసి అనుకుంటున్నాం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు మీరు. అయితే ఇప్పుడు మీకు కొత్తగా సిబిటి సిస్టమ్ పెట్టారు కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంతకు ముందేమో రిటర్న్ లో మనం బబ్లింగ్ ఉండేది. ఇప్పుడు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా?
అంటే డిఫరెంట్ పేపర్స్ వస్తున్నాయి మేడం. అంటే ఒక్కొక్కరికి సేమ్ పేపర్ రాసిన వాళ్ళు కాకుండా ఒక రోజు పేపర్ ఒకరు రాస్తారు, ఒక రోజు పేపర్ ఒకరు రాస్తారు. నాకేమనిపిస్తుంది అంటే చాలా మంది అంటున్నారు అంటే ఒకళ్ళు రాసిన పేపర్ ఈజీ, మేము రాసిన పేపర్ టఫ్, వేరే వాళ్ళు రాసిన పేపర్ ఈజీ, నేను రాసిన పేపర్ టఫ్. అదేమి కాదని అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మొన్న నేను ఫస్ట్ రోజే రాశాను ఎగ్జామ్. మొన్న టెట్ స్టార్టింగ్ ఎగ్జామ్ స్టార్టింగ్ షిఫ్ట్ రాశాను మేడం. నేను రాసి వచ్చి వెంటనే చెప్పాను, మాకు ఇచ్చిన పేపర్ లో ఒక పార్ట్ టఫ్ చేశాడు. నాకు అనిపిస్తుంది ప్రతి ఎగ్జామ్ పేపర్ లో కూడా ఏదో ఒక పార్ట్ టఫ్ ఇస్తాడు, అది కామన్. మిగతాదంతా ఈజీగా ఇస్తున్నాడు. అంటే ఈజీ కాదు, చదివిన వాళ్ళకి ఈజీ, చదవని వాళ్ళకి ఏదైనా కష్టమే అనిపిస్తుంది. కరెక్ట్ చెప్పారు. అది అలా అనుకోవడం రాంగ్ అని అనిపిస్తుంది మేడం. ఎందుకంటే ఈ ఆన్లైన్ వల్ల లాస్ అవుతున్నాము, వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది, మాకు టఫ్ వచ్చేస్తుంది అలా అని కాదని నా ఒపీనియన్ అయితే అదే మేడం. అంటే అందరికి ఏదో ఒక విధంగా ఏదో ఒక సబ్జెక్ట్ టఫ్ చేస్తున్నాడు, మిగతావన్నీ నార్మల్ గా ఈజీగా లేకపోతే మిడిల్ లో ఇవ్వడం, కొన్ని ఈజీగా ఇవ్వడం, కొన్ని టఫ్ ఇవ్వడం, అలా అన్ని పేపర్స్ కి అలాగే ఉన్నదనేసి నాకు అనిపిస్తుంది మేడం. వెరీ గుడ్. అంటే ఇప్పుడు సిబిటి కాబట్టి వాళ్ళు కంపల్సరీ పేపర్స్ ని మార్చాలి. ముందేమో మనకు అలా ఉండకపోయేది, అంతగా ఇదైతే ఒక 2 sets 3 sets డిఫరెంట్ గా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక సెట్ ఇవ్వాల్సి వస్తుంది ప్రతిసారి, ప్రతి సెషన్స్ కూడా. అండ్ వాట్ అబౌట్ ద టైం మెయింటెనెన్స్ మేడం? ఇప్పుడు మన కంప్యూటర్ లో చాలా మంది ప్రాబ్లమ్స్ చెప్పారు, అది కనపడదు, సరిగా ముందుకు వెళ్ళిపోతుంది, వెనక మళ్ళీ సబ్జెక్ట్ వెనకెళ్తే ఫుల్ ఎక్స్పోజ్ కాదు, అందులో చదివేంత టైం లేదు, కొన్ని పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి, కంప్యూటర్ లో చేయడం కొంచెం కష్టం అన్నారు. మరి మీకు ఎలా అనిపించింది అది? అంటే వాళ్ళు చెప్పేది కూడా రైటే మేడం. అంటే ఇప్పుడు చాలా మంది ఒపీనియన్ ఏంటంటే, ఇంతకు ముందు చెప్పాను కదా మేడం, క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఇచ్చేవాడు, దానికి ఆన్సర్ ఏటో పెట్టిస్తే అయిపోయేది, టైం చాలా మిగిలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, క్వశ్చన్ కి కింద 4 ఆప్షన్స్ ఇచ్చి ఆ కింద మళ్ళీ ఏబియా బీసీయా అలాగే ఇస్తున్నాడు. మనం ఏంటంటే స్క్రోల్ చేసుకోవాలి, దానికి ఆన్సర్ చేయాలంటే పైకి వెళ్ళి ఆ 4 ఆప్షన్స్ చూడాలి, మళ్ళీ కింద చూడాలి, మళ్ళీ పైన చూడాలి, కింద చూడాలి. దీనివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇంతకు ముందు టెట్ కి చాలా ఎక్కువ టైం మిగిలేదు మాకు. అంటే అది కూడా ఏంటంటే మేడం, అలా కూడా ప్రాక్టీస్ ద్వారానే మనం ఎక్కువగా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ టైం మేనేజ్మెంట్ మనకు తెలుస్తుంది. ఇప్పుడు జస్ట్ టెట్ అనగా వెళ్ళి నాకు వచ్చు కదా, ఆల్రెడీ తెలుసు కదా, నాకు కంప్యూటర్ లో ఎలా రాయాలో తెలుసు, ఇంకేముంది రాయడానికి అనుకోని వెళ్తే మాత్రం టైం మేనేజ్మెంట్ ఇబ్బంది అవుతుంది మేడం. ఇప్పుడు మనం ఎక్కువగా కంప్యూటర్ లో ఎగ్జామ్స్ రాస్తూ డైలీ ఎగ్జామ్స్, మాకు ఇక్కడ ఏంటంటే మా ఇన్స్టిట్యూట్ లో ఎక్కువ డైలీ టెస్ట్లు అవుతూ ఉంటాయి, ఎక్కువ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు కాబట్టి మాకు ఆ ఫీర్ ఉండదు మేడం. ఎందుకంటే అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ ఉంది కదా, అలా రాస్తే సరిపోతుంది. ఆ మేనేజ్మెంట్ మాకు ఇక్కడ అలవాటు అయ్యింది. కొంతమందికి ఏంటంటే అంటే ఓన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే నాకు తెలుసు ఎలా రాయాలో, ఓకే ఎలా అటెంప్ట్ చేయాలో తెలుసు, కంప్యూటర్ టెస్ట్ నాకు తెలుసు ఎలా రాయాలో అనుకుని వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే మొన్న టెట్ లో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఇలాగా పెద్ద క్వశ్చన్ ఇచ్చేసి స్క్రీన్ మీద దాని కింద ఆప్షన్స్ ఇవ్వడం, స్క్రోల్ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. అంటే ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఏ టైంలో ఆన్సర్ చేయాలి, దేనికి ఏ బిట్కి ఎంత టైం మనం స్పెండ్ చేయాలి, అవన్నీ మాకు ఆల్రెడీ తెలుసున్నాయి కాబట్టి మాకు అంత అనిపించి లేదు మేడం. మరి మిగతా వాళ్ళకి ఎందుకంటే అది ప్రాబ్లం, అదే చెప్పాను కదా మేడం. వాళ్ళు ఏంటంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మనం చేయగలము, నెక్స్ట్ కంప్యూటర్ లో మనం ఎలా చేయాలో మనకు తెలుసు అనుకొని వెళ్ళే వాళ్ళకి మనకు మాత్రం అది కష్టం అవుతుంది మేడం, ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా అనాలిసిస్ చేస్తున్నారు హారిక. నాకు అనిపిస్తుంది డెఫినెట్ గా మళ్ళీ నేనే మిమ్మల్ని డిఎస్సి లో 180 out of 80 వస్తే ఇంటర్వ్యూ చేస్తానేమో అనిపిస్తుంది. డెఫినెట్లీ యూ విల్ స్కోర్ ఫుల్ మార్క్స్ హారిక. అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ అనలిటికల్ స్కిల్స్, అది కూడా మీకు బాగా ఉన్నాయి. యువర్ అనాలిసిస్ మెథడ్ ఈస్ వెరీ గుడ్. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఫర్ ద సేమ్. అండ్ యు ఆర్ మోర్ స్టేబుల్. ఐ థింక్ మీ మ్యారేజ్ వల్ల మీకు కొంచెం స్టెబిలిటీ కూడా బాగా పెరిగినట్టుంది. చూడండి అమ్మా, ఎప్పుడైనా అమ్మాయిలకు పెళ్ళైన తర్వాత అది వేరే ఒక ఉందాతనం వస్తుంది, అది మీలో స్పష్టంగా కనిపిస్తుంది నాకు. అండ్ హారిక గారు, మనకు పెళ్ళైన వాళ్ళకు ఇది పెళ్లి అనేది ఒక అవరోధం కాదు, చక్కగా వాళ్ళ ఇష్టమైన కోర్సులు చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. రేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కృషి చేస్తే విజయం అనేది వాళ్ళ వెనువెంటనే ఉంటుంది, తప్పకుండా చేసుకోవచ్చు అంటున్నారు. చాలా మంచి పాయింట్స్ చెప్పారు. ఆవిడ ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా చెప్పారు. అలాగే అట్ ద సేమ్ టైం సిబిటి వల్ల వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, దానికి ముందు సాధన చేయాలి అని చెప్పారు. ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్. అలాగే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, డెఫినెట్లీ వన్ డే యూ విల్ ఆల్సో బికమ్ లైక్ హారిక అండ్ యూ విల్ విన్ ద రేస్ అండ్ యూ మే స్టాండ్ ఫస్ట్. మనకు ఫస్ట్ అనేది, సెకండ్ అనేది, థర్డ్ అనేది ర్యాంక్స్ తో కూడా కాదండి, ఎవరైనా జాబ్ కొట్టడం అనేది ఇంపార్టెంట్.
జాబ్ వస్తే మీరు అందరు కూడా విన్నర్సే, అందరు కూడా ర్యాంకర్స్ అని నేను అంటాను. చాలా చాలా థ్యాంక్స్ హారిక, ఐఎమ్ సో మచ్ ప్లీజ్డ్ విత్ యూ. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగల్ యూ యాక్సెప్టెడ్ ఫర్ ద సేమ్. 3 లక్ష్ములు కూడా యాక్సెప్ట్ చేశారు. నాకు చిన్న హింట్స్ ఇచ్చారు మా వాళ్ళకి ఎలా తయారవ్వాలి అనేది, మా ఛానల్ వాళ్ళకి. ఐఎమ్ రియలీ ఇండెప్టెడ్ టు యూ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ పీపుల్ హూ ఆర్ దేర్ behind you and your family members, especially me husband garu kudanu, me in-laws kudanu. Thank you so much Harika. Thank you ma'am. And I wish you all the best. Thank you ma'am. All the best. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇష్టమైతే ఒక లైక్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా మంచి కంటెంట్ మీకు అందజేయబోతుంది ఈ ఇంగ్లీష్ ట్యూబర్ భారతి. థ్యాంక్ యూ సో మచ్.